ఆ ట్రెడిషనల్ వేలో చైనీస్ టీని ఎలా తాగుతారని చెప్పేసి కేరాని అడిగితే దాన్ని ఒక వీడియో చేసి చూపించింది. ఇదో చిన్న షార్ట్ వీడియో మాట. మీరే చూడండి ఒకసారి ఎలా చేస్తుందో వీడియో. లోపల ఉన్న అదే వచ్చేసి టీ మాట. దాన్ని ఫస్ట్ టైం తీసి నలిపి చేతిలో, ఆ తర్వాత దాని స్మెల్ చూడాలన్నమాట. అది రియలో ఫేకో తెలుస్తుంది. ఆ నలిపినప్పుడు ఏంటంటే ఏదన్నా వాళ్ళ ఫ్లేవర్స్ ఏమన్నా యాడ్ చేస్తే బయట పడిపోతాయి అన్నమాట ఫ్లేవర్స్. సో పక్కా స్మెల్ చేసి క్లారిటీ తీసుకోవాలి అది ఒరిజినల్ అని చెప్పేసి. ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్నది చూడండి. అదొచ్చి ఐరన్‌తో తయారు చేసిందన్నమాట. చాలా ఎక్స్‌పెన్సివ్ అండి అది. నాకు తెలీదు. కేర్ అదన్నమాట అది. అయితే అందులో కాయడం వల్ల టీ చాలా హై టెంపరేచర్‌లో అయ్యి లాంగ్ టైమ్ హీట్‌గా ఉంటదన్నమాట. సో, ఆ టీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటదంట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టీని చూడండి, అందులో ఉన్న టీని తీసుకొచ్చి ఫ్లాస్క్‌లో వేసుకుంటుంది ఫస్ట్. లిఫ్ట్ అప్ ఆ ఫ్లాస్క్‌లో వేసుకున్న తర్వాత కాసేపట్లో తాగాలి. ఎందుకంటే అప్పటికప్పుడు అయితే నోరు కాలిపోద్దన్నమాట. సో, కాసేపు అలా ఉంచి అందులో ఆ తర్వాత కప్‌లో వేసుకొని మెల్లగా తాగాలన్నమాట. అదిగోండి ఆ కప్‌లో వేసుకొని చూడండి. వీళ్ళేంటంటే అలాంటి చిన్న కప్పులు వాడతారు. కారణం ఏంటంటే అవి చాలా హాట్ ఉంటది. సో, ఇలాంటి టైంలో నోరు కాలకుండా చిన్న చిన్న కప్పు మన సాసలు ఉంటాయి చూడండి. ఎవరైనా టీ తాగేవాళ్ళు కొంతమంది సాసల్లో పోసుకొని తాగుతారు. అలాగే వీళ్ళు కూడా మెల్లగా దాన్ని స్మెల్ చూసి ఫస్టు ఓకే. స్మెల్ కరెక్ట్‌గా ఉందా అని చూసి ఆ తర్వాత వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఇది ఈ ఈ ప్రాసెస్ కరెక్ట్‌గా చేస్తేనే టీ అనేది వాళ్ళ చైనీస్ టీ అనేది కరెక్ట్‌గా ఎళ్తదన్నమాట. ఇప్పుడు తన ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకే అర్థమై ఉంటది. కరెక్ట్‌గా వచ్చిందని టీ. మీకెలా అనిపించిందో కిందైతే మాత్రం కామెంట్ చేయండి. నేను కూడా తాగానండి. సూపర్ ఉంది నిజంగా చెప్తున్నాను. టీ అయితే మాత్రం ఎక్సలెంట్.